అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అమ్మకి తోడుగా. ఏంటి వాణి ఇది? గంట నుండి ఒకటే వాదన. నీతో నా వల్ల కావట్లేదు, రోజు ఇదొక గోల్ అయిపోయింది నీతో అంటూ గట్టిగా అరుస్తున్నారు శ్రీరామ్ తన భార్యపై. ఆ మాట మీరు కాదు, నేననాలి. ఎన్ని రోజులయ్యింది మీరు ఆఫీస్ నుండి తిన్నగా ఇంటికి రాక? 3 నెలల నుండి చూస్తున్నా. రాత్రి 8 దాటేదాకా బయటే స్నేహితులతో ఉండిపోతున్నారు. రాగానే తిని వెంటనే పడుకుంటున్నారు. ఇక పొద్దున్నే ఒకటే హడావిడి. అసలు మీరు నాతో పిల్లలతో గడిపి ఎంత కాలమయ్యిందో తెలుసా? రోజు పిల్లలు నాన్న నాన్న అంటూ మీకోసం చూసి నిద్రపోతున్నారు. ఇలా అయితే ఎలా అండి? కనీసం ఇవాళ ఆదివారం, ఇవాళ కూడా ఇంట్లో ఉండకుండా, మాతో గడపకుండా ఫ్రెండ్స్ పార్టీలంటూ వెళ్ళిపోతున్నారు. కొంచెం కూడా మీకు నా గురించి పట్టదా? ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో తెలుసా మీకు? ఒంటరిగానా? ఎక్కడున్నావు? నీతో పాటు పిల్లలున్నారు. నీ కాలక్షేపాలు నీకున్నాయి కదా. ఏం తక్కువయ్యాయని నీకు ఒంటరిగా అనిపిస్తుంది? మీకలానే ఉంటుంది. అయినా మునుపు లేని కొత్త సరదాలు, స్నేహితులు మీకెక్కువైపోయాయిలేండి. అందుకే నన్ను దూరం పెడుతున్నారు. అవును, అవే ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడేమంటావు? ఏంటండి మీరు ఇలా వాదిస్తున్నారు? అరే, ఇంట్లో ఉండండి అన్నదానికి ఇందాక నుండి ఒకటే రాద్ధాంతం చేస్తున్నారు. సరే, ఇంట్లోనే ఉంటాను. చాలా. అసలు ఇంట్లో ఉండి నేనేం చెయ్యాలి చెప్పు అని చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్ విసిగించుకోవటంతో వాణి కూడా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయింది. కానీ గదిలోకి వచ్చిన శ్రీరామ్ మాత్రం అటూ ఇటూ తిరుగుతూ లోపలే వాణిని తిట్టుకుంటున్నాడు. ఆ లోపు ఆ రూమ్కి కాస్త పక్కగా పిల్లలు మాట్లాడుకుంటుంటే వారి మాటలలో డాడీ అని వినిపించటంతో ఏంటా అని కిటికీ దగ్గరికి వెళ్ళి వారి మాటలు వింటున్నాడు. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అప్పుడు బన్నీ, అక్క, డాడీ ఎందుకు మమ్మీని తిట్టాడు? వాళ్ళెందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని తన 10 ఏళ్ల అక్కని అడిగాడు బన్నీ. డాడీ బయటికి వెళ్తానంటే మమ్మీ వద్దంటుంది బన్నీ. అందుకే డాడీ మమ్మీని అరుస్తున్నారు అని చెప్పింది స్వీటీ. అప్పుడు బన్నీ, ఎందుకు వద్దంటుందక్క మమ్మీ? ఎందుకు? ఏంటి బన్నీ? డాడీ కొన్ని డేస్ నుండి ఇంటికి లేటుగా వస్తున్నారు కదా, అందుకే. వస్తే ఏమైందక్క? మమ్మీకెందుకు కోపం వస్తుంది? బన్నీ, మనం రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, మళ్ళీ కొద్దిసేపుండి ట్యూషన్కి వెళ్ళిపోతాం, రాగానే తినేసి నిద్రపోతాం. మనలాగే డాడీ కూడా అంతే. మన ముగ్గురం వెళ్ళిపోతే పాపం మమ్మీ ఒకతే కదా ఇంట్లో ఉండేది, మనకన్నీ చేసి పెట్టేది. మనకు మమ్మీ డాడీ తోడు ఉన్నారు అని అనిపిస్తుంది కాబట్టి మనకేమీ అనిపించట్లేదు. డాడీకి కూడా బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి డాడీకి కూడా ఒంటరిగా అనిపించట్లేదు. కానీ మమ్మీకి మన ముగ్గురం తప్ప ఎవరున్నారు చెప్పు? అందుకే మమ్మీకి మనం పట్టించుకోకపోయేసరికి బాధేసింది. మరి మనం స్కూల్కి, డాడీ ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అక్క? బన్నీ, రోజు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అది అమ్మకి కూడా తెలుసు. కానీ ఈరోజు సండే, మనకి సెలవు కూడా. కానీ ఈరోజు నువ్వు నేను ఇంట్లో ఉన్నా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నువ్వు బోరు కొడుతుందని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకొని ఇప్పుడే ఇంటికి వచ్చావు. మళ్ళీ వెళ్తా అంటున్నావు. నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. మళ్ళీ మనం ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిపోతాము. మనలాగే డాడీ కూడా ఇవాళ చాలా లేట్గా లేచారు. వెంటనే మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటున్నారు. కానీ మమ్మీకి ఎవరున్నారు ఫ్రెండ్స్? పాపం మమ్మీ కన్నీ మనమే కదా. మరి కనీసం సండే రోజు కూడా మమ్మీతో ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంటే పాపం మమ్మీకి బాధ అనిపించదా? నువ్వే చెప్పు. నిజమే అక్క,
పాపం మమ్మీ ఇప్పటికే చాలా బాధపడుతుంది. మళ్ళీ డాడీ కూడా తిట్టేశారు. పాపం ఇంకా బాధపడుతుంది కదా. అయినా డాడీ మనతో ఇంతకు ముందు ఆడుకునేవారు కాబట్టి మనం కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఈవినింగ్ కూడా డాడీ అందరినీ బయటికి తీసుకెళ్ళేవారు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు డాడీ ఉండట్లేదు. మనం హ్యాపీగా లేము. పాపం మమ్మీ అయితే ఇంకా కదా. అప్పుడు స్వీటీ, అవునురా, ఏం చేద్దాం, మమ్మీ చెప్పినా డాడీ వినట్లేదుగా అని ఇద్దరూ దిగులుగా కూర్చున్నారు. వాళ్ళ మాటలు విన్న శ్రీరామ్కి కూడా గత కొంతకాలంగా తన ప్రవర్తన గుర్తొచ్చి చాలా గిల్టీగా అనిపించింది. శ్రీరామ్, పాపం వాణి బాధలో కూడా న్యాయముంది కదా. నేనే వీళ్ళని ఇలా వదిలేసి నా సరదాలు చూసుకుంటున్నాను. కానీ ఏ రోజు నోరు తెరిచి వాణి తను ఏది అడగలేదు. పిల్లలు కూడా ఇది కావాలని అడగరు. అలా తను అన్నీ చూసుకునేది. కానీ నేను తనని విస్మరించాను. తప్పు నా దగ్గర పెట్టుకొని పాపం తనని అరిచేశాను. ఎంత బాధపడుతుందో. రోజు ఒంటరిగా ఇంట్లో ఒక్కతే ఉంటుంది. మేమున్నంతసేపు పనే సరిపోతుంది పాపం. పని అయ్యాక తనతో ఒక్క మాట మాట్లాడటానికి కూడా ఎవరం ఉండం. అలా తనతో ఉండేది, మాట్లాడేది ఈ ఒక్కరోజే కదా. ఈ రోజు కోసం తను వారమంతా ఎదురు చూస్తుంటుంది. కానీ ఇవాళేమో ఇలా అని ఒక్క క్షణంలో బాధ అనిపించగానే వెంటనే హాల్లోకొచ్చి వాణిని చూశాడు. సోఫాలో వెనక్కి వాలి కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది వాణి. అలా ఉన్న తన కనురెప్పల మాటున ఉన్న తడి తెలుస్తూనే ఉంది. బాధగా అనిపించి వెళ్ళి పక్కన కూర్చొని తన చేతిని తన 2 చేతుల మధ్యకి తీసుకొని, సారీ వాణి, చాలా హర్ట్ చేశా కదా నిన్ని. వాణి కళ్ళు తెరిచి చూసి ఏం మాట్లాడకుండా తలదించుకుంది. అప్పుడు శ్రీరామ్, వాణి ప్లీజ్ నాతో మాట్లాడవా? సారీరా, నేను నిన్ను చాలా ఇగ్నోర్ చేశాను. నన్ను క్షమించవా అని సున్నితంగా తన చేతిని నొక్కాడు. అప్పుడు వాణి, అయ్యో అదేంటండి, క్షమించమనేంత తప్పు మీరేం చెయ్యలేదు. అప్పుడు శ్రీరామ్, నేనేం చేశానో నాకు తెలుసు వాణి. నా గురించి నేను ఆలోచించుకున్నా కానీ నీ గురించి క్షణము కూడా ఆలోచించలేకపోయాను. పిల్లలు చెప్పిందాకా కూడా నాకు నా తప్పు తెలియలేదు. అప్పుడు వాణి కంగారుగా, పిల్లలా అని వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? నా వల్ల మీరు వాళ్ళ ముందు తక్కువ కావటం నేను భరించలేనండి. ఇప్పుడే వాళ్ళని గద్దిస్తాను, ఉండండి అని పిల్లల దగ్గరికి అని లేవబోయింది. అప్పుడు శ్రీరామ్, ఆగు వాణి, పాపం వాళ్ళు నన్నేమీ అనలేదు అని బయట కూర్చొని పిల్లలు మాట్లాడుకుంటున్నదంతా చెప్పాడు. అంతా విన్న వాణికి చాలా సంతోషంగా అనిపించింది. చిన్న వయసులోనే వాళ్ళు తన గురించి ఆలోచించినందుకు నిజంగా మన పిల్లలు బంగారాలండి. నిజమేనండోయ్, అప్పుడే తప్పొప్పుల గురించి ఆలోచిస్తున్నారు. అంతా వాళ్ళమ్మ పెంపకం. మా అమ్మ మీద వాళ్ళకి ఉన్న ప్రేమ అని వాణి బుగ్గ మీద వేలితో చిటిక వేశాడు నవ్వుతూ. వాణి సిగ్గుపడుతూ పోండి అంటుంటే, అదేంటి వాణి, ఇప్పటిదాకా ఇంట్లో ఉండట్లేదని తిట్టేసి తీరా నేను రియలైజ్ అయ్యాక ఇప్పుడు పొమ్మంటావు అనగానే ఒక్క క్షణం శ్రీరామ్ని కోపంగా చూసి అంతలోనే హాయిగా నవ్వేసింది వాణి. తనతో పాటే శ్రీరామ్ కూడా. ఇంతలో పిల్లలు రావటంతో దూరం జరిగి ఇద్దరిని దగ్గరికి తీసుకుని ముద్దు చేశారు. అప్పుడు బన్నీ, డాడీ అప్పుడే మమ్మీ నువ్వు కాంప్రమైజ్ అయ్యారా? హా నాన్న, మరి మా స్వీటీ బన్నీలు గుడ్ చిల్డ్రన్ కదా, అందుకే వాళ్ళు డాడీని తన తప్పు తెలుసుకునేలా చేశారు. అప్పుడు స్వీటీ, అంటే అంది. అంతేలే బంగారం, మీరిద్దరూ వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, మనం బయటికి వెళ్దాం. నిజంగానా డాడీ? అవును నాన్న, మీరెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అవుదురు పదండి అంటూ శ్రీరామ్ వైపు నవ్వుతూ చూసి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్తున్న వాళ్ళని చూస్తున్న శ్రీరామ్, ఒక్కసారి పిల్లలే పెద్దవాళ్ళ కంటే బాగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్ని మాటలతోనే పాఠాలు చెప్తారు అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.